ఇక్కడ నుండి వీడి నుంచి ఇక్కడ నుంచి మొత్తం అక్కడ వరకు అక్కడ వరకు మొత్తం మీదే మాదే అక్కడ వరకు లాస్ట్. అయితే ఈ వెరైటీ మాత్రం సపరేట్గా మీరు పక్కన వేసుకున్నాం చూద్దాం. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సూర్యాపేట జిల్లా మోతే మండలానికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు AR243 అనే తేజ వెరైటీ అయితే అమ్మగారు అయితే వేసుకున్నారు. వారి యొక్క మాటలో మనం తెలుసుకుందాం. అన్న నమస్తే అమ్మ. యంత్రం అయితే బాగుంది. ఇది అసలు నేను మొత్తం వేసుకున్నట్టయితే ఈ బండ కాదు, ఈ మొత్తం కూడా సరిపోవు. ఇట్లా కాయలు ఒకసారి ఆ బోర్డు చూపిస్తాను. సో ఇది AR కంపెనీ వాళ్ళది AR243 అనే తేజ వెరైటీని అయితే వేసుకోవడం జరిగింది. సో మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు అమ్మగారు? ఇది నేను 15 ప్యాకెట్లు తీసుకున్నాను. ఆయన ఇచ్చిండు కన్నా బాగానే, కానీ 25 ప్యాకెట్లు ఇస్తే ఈయన మళ్ళీ ఇచ్చి వచ్చిండు. బాగాలేదు, నేనేం పంపించిన బలవంతంగా ఇక ప్యాకెట్ వేసుకొని వేరే ఊరాయని చెప్తే తీసుకున్నాం. 15 ప్యాకెట్లు తీసుకున్నాం. ఇది అసలు ఫస్ట్ నుంచే ఎట్లా ఉందో తోట ఇట్లా ఉంది. ఇప్పుడు కూడా ఇట్లా ఉంది. మీకు ఎన్ని క్వింటాలు ఇప్పుడు రావచ్చు? ఇప్పుడు 15 క్వింటాలు అయితే వచ్చినట్టు ఎకరానికి 15 క్వింటాలు. మళ్ళీ ఇక అంత వెళ్తుంది, ఎగస్ట్ వెళ్తుంది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు మీరు? నేను 4 ఎకరాలు వేసాను, కానీ ఈ ఒక్క యంత్రం వేసుకుంటే బాగానే ఉండు. ఈ ఒక్క ఎకరం వేసిన దీనికి ఎకరానికి మొత్తం 15 క్వింటాలు వచ్చింది. 3 తక్కువ అయింది గుడ్డుగా. ఇదే వెరైటీ ఒక ఎకరం వేసుకున్నాం. ఏ రేటుగా దానికి దీని తేడా ఉంది. ఇది మొత్తం మీకు చూపిస్తారా? మొత్తం ఏదేది మీకు? మాది ఇక్కడ నుండి వీడి నుంచి ఇక్కడ నుంచి మొత్తం అక్కడ వరకు మొత్తం మీదే మాదే అక్కడ వరకు లాస్ట్. అయితే ఈ వెరైటీ మాత్రం సపరేట్ గా మీరు పక్కన వేసుకున్నాం చూద్దామని. నారు కూడా అమ్మేసిన నేను. మనకు తాళ్ళు ఏమైనా ఉందా దీంట్లో? తాళ్ళు అస్సలు లేవు. తాళ్ళు లేవు. ఏరటోళ్ళు అసలు ఒకటి. అదేనో మనకు మీరు వేరే విత్తనాన్ని వేసుకున్నారు. దీనికి దానికి తేడా తెంపేటప్పుడు మనకు మస్తు వస్తుంది. కాయ కూడా తెంపేటప్పుడు కూలి తక్కువ అవుతుంది. మళ్ళీ పచ్చికాయలు కూడా రావట్లేదు. ఇప్పుడైతే తోట ఏరినట్టే లేదు. ఒకసారి మీ తోట కూడా చూపిస్తారా? ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఆడికే పోతున్నా. అక్కడ కూడా పోయి చూద్దాం. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు. తాళ్ళు కూడా లేదు మనకు. బారు ఉంది. సో ఇక్కడ మనకు ఎక్కడ తాళ్ళు అనేసి లేదు. మొత్తం కాయ క్వాలిటీ చూసుకున్నా కూడా మనం అది కూడా ఒకటి. అదైతే మనకు పచ్చికాయలు మనం తెంపడం ద్వారానే ఈ తాళ్ళు లెక్క కనబడతా ఉన్నది. సో మీకు అసలు తోట ఇట్లా ఉంది. దగ్గర కాపు చూస్తే అసలు వాళ్ళు తెంపేటోళ్ళు ఆ చిత్రం పోయారు కూలోళ్ళు. మీరు మీ తోటను చూపిస్తారు. తోట కాడికి కూడా పోదాం. మనం కళ్ళం అయితే చూపించారు అమ్మగారు. అమ్మ ఇందాక కళ్ళం అక్కడ చూపించి మీదేగా కళ్ళం చూపించారు. ఇప్పుడు తోట చూపించారు అమ్మ. ఎట్లుంది మీకు? తోట బాగానే ఉంది. సో మనకు నల్లి ఏమైనా కనిపిస్తుందా అమ్మ? నల్లి లేదు. అసలు ఫస్ట్ ఈ వెరైటీలో మీకు నల్లి ఉధృతి తగ్గింది. ఇది ఎన్ని ఎకరాలు సాగమ్మ మొత్తం? ఇది 4 మొత్తం ఇది 4 ఎకరాలు. అయితే ఈ వెరైటీ మొత్తం మీరు AR243 అనే వెరైటీని ఎన్ని ఎకరాలు వేసారు? ఇది ఎకరం పెట్టినామండి. అక్కడ ఇదే వెరైటీని ఒక ఎకరంలో మీరు పెట్టుకున్నారు ఈ AR243 అనేది. ఇప్పుడు ఎట్లా కాసిందమ్మా మీకు? మంచిగా కాసింది. ఇప్పుడు ఆ వెరైటీకి ఈ వెరైటీకి తేడా ఏమి తేడా ఉంది. తేడా అంటే మనకు ఈ దగ్గర గనుపులతోటి కాసింది. మనకు కాయ ఎట్లుందమ్మా? కాయ బాగా ఉంది. కాయ బాగుంది. అదేను మనకు తాళ్ళు శాతం ఏమైనా ఉందా దీంట్లో? తాళ్ళు లేదు. తెంపటం కూడా బాగుంది. అమ్మ మీరు ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు? ఇది వెరైటీ 15 ప్యాకెట్లు తీసుకొచ్చినండి. 15 ప్యాకెట్లు చేస్తే ఎకరం వచ్చింది. దీన్ని ఎట్లా మీరు నర్సరీలో ఇచ్చారా? నేల మీద పెట్టుకున్నాం. నేల మీద సాగు చేశారు. నేల మీద పెట్టుకున్నాం. అయితే మీరు దీనికి ఎన్ని రోజుల తర్వాత మీరు నాటుకున్నారు ఈ మొక్క? 45 రోజులకి వేసుకున్నాం. దీంట్లో మనకు ఏమైనా ఈ బొబ్బెర వైరస్ అంటే ఈ గుబ్బ వైరస్ ఇట్లాంటి ఏమైనా సమస్యలు కనబడాలి లేవు? అదేను మొక్కలు చనిపోయే ఇట్లాంటి సమస్యలు? నారు కూడా మంచిగా వచ్చింది. అది మీకు ఎన్నిసార్లు మీరు మందులు స్ప్రే చేశారు? వారానికి ఒకసారి స్ప్రే చేశారు. అయితే మనం దాదాపుగా అన్ని ఊర్లో ఫీల్డ్ తిరుగుతూ ఉన్నాం. ఈ నల్లి ఉధృతితోటి 5 రోజులకి 3 రోజులకి మందులు స్ప్రే చేసినా అసలు కంట్రోల్ కావట్లేదు. అయినా మీరు వారానికి రోజులు ఒకసారి స్ప్రే చేసినా కూడా మీకు కంట్రోల్ అవుతుందంటే విత్తనంలో మంచి బాగుందని అంటున్నా? బాగానే ఉంది. నల్లి అటాక్ కాలేదు. సో ఈ విత్తనాన్ని మీరు ముందుకైనా తీసుకునే అవకాశం ముందు తీసుకోవాలి. ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటారు మీరు? ముందుకు 5 ఎకరాలు వేసుకుంటారు. అదేను అమ్మ, మీరు మీకు కూలోళ్ళు తెంపడానికి వచ్చారుగా,
అయితే మీకు ఎట్లా వాళ్ళు ఏమంటున్నారు ఈ వెరైటీ గురించి? అసలు ఇంతరం ఆడ తెచ్చిరు మాకు చెప్పరు అంటుండు నిన్న. అయితే చెప్తాను నేను మీరు చెప్తే తాళి లేదు ఏడుతుంటే మస్తు ఉంది కాయాలని. ఇది మొత్తం ఇది ఓన్ ల్యాండా కౌలా? ఇది కౌలుకే చేస్తున్నాం. మొత్తం కౌలే. ఎన్ని ఎకరాలు ఇక్కడ మీరు చేసేది? 4 ఎకరాల తోట చేస్తున్నాం. మొత్తం 4 ఎకరాల తోట. అందులో ఎకరం అయితే AR243 మంచిగా ఉంది. ఇంతరం అయితే బాగానే ఉంది. ఒక్కసారి మీరు పైన చూసుకోవచ్చు, మనకు నల్లి ఉధృతి అనేసి ఎక్కడా లేదు. దాదాపుగా మనం ఈ ఖమ్మం జిల్లాలో అనేక ఫీల్డ్ అయితే తిరిగినాం, కానీ మనకు మొత్తం నల్లి ఉధృతితోటి మొత్తం తోటలు అనేసి మనకు లేవు. అదేవిధంగా మనకు ఈ వెరైటీ చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా మనము చాలా ఎక్సలెంట్గా మనకు సూపర్గా అయితే ఉండడం జరిగింది. సో ఇది ఏఆర్ కంపెనీ వాళ్ళు AR243 విత్తనం. ఇది ఎకరానికి వచ్చేసి మనకు 30 నుండి 35 క్వింటాల్ అయితే దిగుబడి వస్తుంది అనేసి మనకు అమ్మగారు అయితే చెప్తా ఉన్నారు. అమ్మ, ఈ వెరైటీ గురించి అందరూ మీకు వచ్చే రోజులు రైతులు కానీ మీకు అడిగిన అందరికి ఈ వెరైటీ గురించి చెప్తారు. పక్క పక్క తోటలు వేసి కూడా అన్ని పోయినాయి. ఈ ఇంతరం ఏడ తెచ్చురు ఏందని అడుగుతుంటే అట్లా తెచ్చినాం, మేము కన్యా షాప్లో తెచ్చినాం అన్నాం. 10-20 ప్యాడ్లు ఇచ్చిండే కానీ మళ్ళీ ఆఫీస్ ఇచ్చినాం. ఈ 15 ప్యాడ్లు వేసుకున్నాం మేము. ఈ గింత వేసేటప్పుడు కూడా నారు కూడా నాకు పెద్దగా నందుగా గింత మొక్కలు వేసుకున్నాం. వారానికి ఇక ఏముంది గుబ్బురికి వస్తుంది. ఆయిల్ నుంచి ఇవాళకి తోట తగ్గట్లే అట్టే ఉంది. ఇప్పుడు ఈ పంట మొత్తం ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందమ్మా? ఇప్పుడే పోదు సార్, అది మే జూన్ వస్తుంది. జూన్ నెల వరకు ఉంటుంది. ఉంటుంది. మీరు గత సంవత్సరం వేరే విత్తనాలు వేసుకున్నారు, అది ఎన్ని రోజులకైతే అంటే మార్చి ఏప్రిల్ పోయింది. అది ఎమ్మటే పోతుంది, కానీ ఇదైతే మనకు ఇంకొక 2 నెలలు ఇంకా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ తోట చూడడానికి వస్తే మీరు చూపిస్తారమ్మా? చూపిస్తూనే ఉంటారు. సో ఇది ఇన్ఫర్మేషన్ అండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, అందరికీ ధన్యవాదాలు.